ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవిపై ఉత్కంఠ రోజురోజుకు పెరుగుతోంది. ప్రస్తుత చీఫ్ సెక్రటరీ కె రామకృష్ణారావు పదవీ కాలం జూన్ నెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో ఆయన వారసుడిగా ఎవరు బాధ్యతలు చేపడతారనే చర్చ పరిపాలనా వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఈ కీలక పదవి కోసం 1992 బ్యాచ్కు చెందిన 3 సీనియర్ ఐఏఎస్ అధికారులు రేసులో ఉన్నారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న సంజయ్ జాజు, రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, వికాస్ రాజ్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ 3 అధికారుల పేర్లతో సీనియారిటీ జాబితాను రాష్ట్ర ప్రభుత్వం రెడీ చేసినట్లు ఉన్నత స్థాయి వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రస్తుత పరిణామాలు సంజయ్ జాజు పేరును ముందుకు తీసుకువస్తున్నాయని సమాచారం. ఢిల్లీలో నిన్న సీఎం రేవంత్ రెడ్డితో సంజయ్ జాజు భేటీ కావడం కూడా ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. కేంద్ర ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ విధాన రూపకల్పన, డిజిటల్ గవర్నెన్స్, పరిపాలనా వ్యవహారాల్లో విస్తృత అనుభవం కలిగిన అధికారిగా సంజయ్ జాజు మంచి గుర్తింపు ఉంది. అంతేకాదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం అవసరమైన ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రంలో పనిచేసిన అనుభవం కలిగిన అధికారిని సీఎస్గా నియమిస్తే ప్రభుత్వానికి ప్రయోజనం ఉంటుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.